అందరికీ నమస్కారం. బ్లడ్ టెస్ట్ చేయించారా? కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ పెరిగాయి, టాబ్లెట్స్ స్టార్ట్ చేయాలన్నారా? కానీ ఓన్లీ కొలెస్ట్రాల్ మీద బేస్ చేసుకుంటే మీకు హార్ట్ ప్రాబ్లం వస్తుందో లేదో చెప్పడం అంత కరెక్ట్ కాదు. ఈ వీడియో జాగ్రత్త చూడండి. మామూలుగా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఈ మాస్టర్ హెల్త్ చెకప్లు కానీ లేకపోతే యాన్యువల్ హెల్త్ చెకప్లు చేసేటప్పుడు ఈ కొలెస్ట్రాల్ లెవెల్ చూసుకుంటారు. దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ ఏదో చూసుకొని ఆ లెవెల్స్ కొంచెం పెరగగానే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే హార్ట్ అటాక్ వస్తుంది లేకపోతే బ్లాకేజెస్ వస్తాయని చెప్పి భయపడుతూ ఉంటారు. దానికి యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ స్టార్ట్ చేసేస్తారు. ఓకే, స్టాటిన్ ట్యాబ్లెట్స్ యూజువల్గా పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి ఆ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్తో పాటు ఈ బీపీ ట్యాబ్లెట్స్ కూడా మిక్స్ చేసి ఇస్తున్నారు. దాంతోపాటు హార్ట్ మెడిసిన్స్ కూడా కంబైన్ చేసి ఇస్తున్నారు. కానీ ఓన్లీ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం అనేది తప్పని చెప్పి ఒక రీసెంట్ రీసెర్చ్ పేపర్, అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక కొత్త డేటా రిలీజ్ చేశారు. దీనికి బ్లడ్ టెస్ట్లో మనకు కావాల్సింది సిఆర్పి లెవెల్స్ కూడా కావాలి. సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. దాని లెవెల్స్ కూడా కంపేర్ చేయాలి ఖచ్చితంగా. ఓన్లీ కొలెస్ట్రాల్ పెరిగింది అంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి కొన్ని కేసులు తీసుకుంటే హార్ట్ అటాక్ ఏం రాలా. కొలెస్ట్రాల్ కొంచెం మినిమం ఉండి కొంచెం అబవ్ నార్మల్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చాయి. ఇలా ఎందుకు జరిగాయని చెప్పి ఇంకా మళ్ళీ థరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే సో దానికి రిలేషన్ తెలిసింది. సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. యాక్చువల్గా ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది లివర్ నుంచి బయటకు వస్తుంది. లివర్ సెక్రెట్ చేస్తుంది దాన్ని. ఎందుకు సెక్రెట్ చేస్తుంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే ఈ వాపులు లాంటివి, స్వెల్లింగ్ లాంటివి రావడం. మన బ్లడ్ వెజల్స్ లోపల ఇన్ఫ్లమేషన్ అయితే అప్పుడు అక్కడ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది, కొలెస్ట్రాల్ అతుక్కుంటుంది. దానివల్ల బ్లాకేజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారం. మనం ఏం చేస్తున్నాం, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది వెళ్ళి అక్కడ అతుక్కుంటుందా లేదా మనకు తెలియదు. కొలెస్ట్రాల్ పెరగంగానే అతుక్కుంటుందేమో అని చెప్పి వాడుతున్నాం. కొలెస్ట్రాల్ ఎందుకు అతుక్కుంటుంది? ఇన్ఫ్లమేషన్ రావాలి కాబట్టి. ఇన్ఫ్లమేషన్ ఎలా వస్తుంది? మనం చేసేటువంటి లైఫ్ స్టైల్. ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు సిఆర్పి లెవెల్స్ పెరుగుతాయి మన బాడీలో. లివర్ సిఆర్పిని సెక్రెట్ చేస్తుంది. అది 1 మైక్రోగ్రామ్ నుంచి 1 to 3 డెసి మిలిగ్రామ్ పర్సెంటేజ్ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే మీరు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు మీకు సిఆర్పి లెవెల్స్ 1 కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ లేదని అర్థం. ఓకే, సేఫ్, మీ బాడీ సేఫ్ జోన్లో ఉంది అని అర్థం. అప్పుడు కొలెస్ట్రాల్ పెరిగినా మీరు పట్టించుకోవద్దు, ఏమీ కాదు, మీరు అవుట్ ఆఫ్ డేంజర్. అలా కాకుండా మీ సిఆర్పి లెవెల్స్ 3 కన్నా ఎక్కువ ఉందనుకోండి, 3 మిలిగ్రామ్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. 3 దాటిన తర్వాత సిఆర్పి లెవెల్స్ ఎంత ఎక్కువైతే అంత ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు మీ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉన్నాయని అర్థం. అంటే మీ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నా, కొంచెం మోడరేట్గా ఉన్నా మీరు డేంజర్లో ఉన్నారని అర్థం. అందుకని ఇండివిజువల్ కొలెస్ట్రాల్ కన్నా కూడా సిఆర్పి లెవెల్స్ని చూడడమే చాలా చాలా ఇంపార్టెంట్. సిఆర్పి లెవెల్స్ ఇన్ఫ్లమేషన్తో పెరుగుతాయి కదా. అసలు ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుందంటే మన లైఫ్ స్టైల్, స్మోకింగు, ఆల్కహాలు, ప్రాసెస్డ్ ఫుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇంట్లో చేసినవి కాకుండా బయట తినడం, రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడుకోవడం, స్వీట్స్ ఎక్కువ వాడడం, రిఫైన్డ్ స్వీట్స్ అవి కూడా. అలాగే స్టోర్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం. యోగిక్ భాషలో చెప్పాలంటే తామసిక్ ఫుడ్ అంటాం. అంటే ఎప్పుడో స్టోర్ చేసి ఎప్పుడో ప్యాకింగ్ అయిపోయి మీ దగ్గరకు వచ్చేసరికి మోర్ దాన్ 48 అవర్స్ దాటిందంటే దాన్ని తామసిక్ ఫుడ్ అని అంటాం. అటువంటి ఫుడ్ తీసుకుంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. బాడీ చెప్తే ఇదేంటి ఈ చెత్త అంతా నాకేస్తున్నాడు, దీన్ని బయటకు పంపించేద్దామని చెప్పి తయారవుతుంది బాడీ. ఆ బయటకు పంపించేటువంటి ఆ ప్రాసెస్లో బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా రియాక్ట్ అవుతాయి, ఓవర్ రియాక్ట్ అవుతాయి. దానివల్ల ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ తయారైతే సిఆర్పి లెవెల్స్ బాడీ ఇచ్చేటువంటి ఇండికేషన్. అది నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా బాబు అని. కాబట్టి బ్లైండ్గా వెళ్ళొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గూగుల్ నాలెడ్జ్తో వెళ్ళొద్దు, గూగుల్ డాక్టర్లు నమ్మొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇప్పుడంతా అదొక ఫ్యాషన్ అయిపోయింది. వెళ్ళి డాక్టర్ని కలిసేది టైం వేస్ట్, డాక్టర్ని కలవడం కూడా టైం వేస్ట్ అని చెప్పి జనాలు గూగుల్ ఎత్తుకొని తెస్తున్నారు. వాడు ఏదో రాస్తాడు, నువ్వు కూడా రాయొచ్చు ఏదో ఒకటి. మీరు కూడా ఏదో ఒకటి రాసేస్తే గూగుల్ తీసేసుకోండి. గూగుల్కి ఏం సంబంధం లేదు, నీ దురద నాదేంది అంటుంది. కాబట్టి అలా మీకు ఏదైనా అటువంటి ఉంటే ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి ఏంటని చెప్పి దాని గురించి మాట్లాడి డెసిషన్ తీసుకోండి. అంతే తప్ప బ్లైండ్గా వెళ్ళొద్దు, సరేనా? కొలెస్ట్రాల్ రాగానే అసలు కంగారు పడవద్దు. దాంతోపాటు సిఆర్పి కూడా చెక్ చేసుకోండి. ఆ రెండు ఎక్కువ ఉన్నాయంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అర్థం. జాగ్రత్తగా ఉండేది ఏముందని, ఒకసారి బాడీ డీటాక్స్ చేసేయమంటాం మన సంజీవనిలో. టోటల్ బాడీ ఒక 10 days పెట్టేసి డీటాక్స్ చేసి పడేస్తే సిఆర్పి లెవెల్స్ పడిపోతాయి, ఆటోమేటిక్గా పడిపోతాయి. ఎందుకంటే ఇచ్చేటువంటి బాడీలో ఉన్నటువంటి ఆ వాతాన్ని క్లియర్ చేసేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది. ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఇంక ఇండివిజువల్గా సిఆర్పీలు అవి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్లమేషన్ తగ్గని సిఆర్పీ లెవెల్స్ పడిపోతాయి మీకు. చాలా ఈజీగా జరుగుతుంది. సో హెల్తీ లైఫ్ స్టైల్ కానీ రాగలిగితే ఏ మందుతో పని లేకుండా మీరు బయటపడవచ్చు. సరేనా? చేస్తారు కదా? మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.